హాయ్ అండి, ఈరోజు మనం తయారు చేసుకుంటున్న రెసిపీ గుడ్డు కారం పులుసు. వేడివేడి అన్నంలోకి ఈ గుడ్డు కారం పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా దీన్ని తయారు చేయడం కోసం గుడ్లని ఉడికించి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్టు, బెల్లం, అలాగే ఆయిల్, ఇంకా కరివేపాకు. ముందుగా దీన్ని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 స్పూన్ కారము, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన గుడ్లను ఇలా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లని 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి ఎగ్ అనేది పైన లేయర్ క్రిస్పీగా తయారయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత గుడ్లన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 కప్పు టొమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉప్పు 1 స్పూను, పసుపు 1/2 స్పూను, కారం 2 స్పూన్లు, అలాగే ధనియా పౌడర్ 1/2 స్పూను, గరం మసాలా చిటికెడు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి టమాటో మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటో బాగా మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం అనేది మన గ్రేవీకి తగినట్టు వేసుకోవాలి. ఇదే సమయంలో ఉప్పు కారం కూడా ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికి గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించి వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకోవాలి. ఇలా గ్రేవీలో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరిగా కొంచెం బెల్లం వేసుకోవాలి. అంతే అండి, రెడీ అయింది ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు కారం పులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.